Previous video we made sentences with how many. So how many bananas are on the dining table? So dining table మీద ఎన్ని bananas ఉన్నాయి? So how many dresses are in your wardrobe? So నీ wardrobe లో ఎన్ని dresses ఉన్నాయి? So how many markers are in my hand? So నా hand లో ఎన్ని markers ఉన్నాయి? These are sentences without action verb. Okay, we call them model number 1 sentences. Now so okay, how many bananas do you eat every day? ప్రతిరోజు నువ్వు ఎన్ని bananas తింటావు? సో హౌ మెనీ వర్క్స్ డూ ఐ డూ ఎవ్రీ డే? ప్రతిరోజు నేను ఎన్ని పనులు చేస్తాను? సో హౌ మెనీ మార్క్స్ డూ ఐ యూజ్ ఇన్ మై టీచింగ్? సో నా టీచింగ్లో నేను ఎన్ని మార్కర్స్ యూజ్ చేయడం. సో హౌ మెనీ జ్యూసెస్ డస్ ఈ డ్రింక్ ఎవ్రీ డే? ప్రతిరోజు అతను ఎన్ని జ్యూసెస్ తాగుతాడు? దీస్ ఆర్ సెంటెన్సెస్ విత్ యాక్షన్ వర్బ్ హౌ మెనీ. So in this particular video we are going to learn WH question how much enta. So how much food is in the bowl? So bowl lo enta food undi. How much how much quantity of rice in the bag? So bag lo enta rice undi. So these are sentences without action verb. Now the sentences with action verbs. Okay, how much? So we'll discuss some sentences. How much food do I eat? So నేను ఎంత ఫుడ్ తీసుకుంటాను? How much time do I spend with you? సో నేను మీతో ఎంత టైం స్పెండ్ చేస్తాను? సో how much time do we spend together? మనము సో ఎంత టైం స్పెండ్ చేస్తాము? నెక్స్ట్ how much time does she use to household works? ఆమె ఎంత టైం ఇంటి పనులు చేయడానికి యూజ్ చేస్తుంది, వాడుతుంది ఇన్ దట్ సెన్స్. నెక్స్ట్ హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ డస్ ఈ ఆఫర్ టు ద పూర్? సో పూర్ పీపుల్కి అతను ఎంత ఫుడ్ ఆఫర్ చేస్తాడు, సర్వ్ చేస్తాడు. ఓకే, ఇన్ దిస్ వే how much quantity of rice does the peacock eat? So peacock ఎంత quantity of food ని తీసుకుంటది. So in this way we make the sentences. Now here are some sentences, look at them. How much money do I spend on my birthday? So నా బర్త్డే రోజు నా బర్త్డేకి నేను ఎంత డబ్బు స్పెండ్ చేస్తాను? How many rupees? సో ఎన్ని డబ్బులు? How much money? సో ఎంత డబ్బు? నెక్స్ట్ సెంటెన్స్, how much knowledge do we have? How much knowledge do we have? నెక్స్ట్, how much food do you serve to poor people on your birthday? సో నీ బర్త్డే రోజు ఎంత ఫుడ్ నువ్వు సర్వ్ చేస్తావు పూర్ పీపుల్కి? నెక్స్ట్, how much IQ do they have? సో వాళ్ళు ఎంత ఐక్యూని కలిగి ఉన్నారు? సో ఓకే, కలిగి ఉన్నారు. హ్యావ్. నెక్స్ట్, హౌ మచ్ టైమ్ డస్ ఈ వర్క్ ఆన్ ల్యాప్టాప్? హౌ మచ్ టైమ్ డస్ ఈ వర్క్ ఆన్ ల్యాప్టాప్? హౌ మచ్ టైమ్? సో ఎంత టైం అతను ల్యాప్టాప్ మీద వర్క్ చేస్తాడు? హౌ మచ్ ప్యాకెట్ మనీ డస్ షీ టేక్ ఎవ్రీ డే? ఆమె ప్రతిరోజు ఎంత పాకెట్ మనీ తీసుకుంటుంది ఫ్రమ్ హర్ పేరెంట్స్? నెక్స్ట్, హౌ మచ్ మిల్క్ డస్ ద క్యాట్ డ్రింక్ డైలీ? ప్రతిరోజు పిల్లి ఎంత మిల్క్ తాగుతుంది? హౌ మెనీ ప్యాకెట్స్ ఆఫ్ మిల్క్ డస్ ద క్యాట్ డ్రింక్ ఎవ్రీ డే? ఎన్ని ప్యాకెట్ల మిల్క్ పిల్లి తాగుతుంది? ఎన్ని ప్యాకెట్లు? హౌ మెనీ, హౌ మచ్, ఎంత? నౌ హియర్ ఆర్ సమ్ సెంటెన్సెస్ యూ టు ట్రాన్స్లేట్. ఎంత షుగర్ నేను టీలో యాడ్ చేస్తాను? మేము ఎంత క్వాంటిటీ ఫుడ్ డిన్నర్లో తీసుకుంటాము? నెక్స్ట్, నువ్వు ఎంత పని చేస్తావు? సో వాళ్ళు ఎంత హోంవర్క్ ఇస్తారు ప్రతిరోజు? సో వాళ్ళ టీచర్ వాళ్ళకి ఎంత హోంవర్క్ ఇస్తుంది ప్రతిరోజు? నువ్వు నీ హోంవర్క్ ఎంత చేస్తావు ప్రతిరోజు? లైక్ దిస్ వీ మేక్ సెంటెన్సెస్. నెక్స్ట్, అతడు ఎంత డబ్బు సంపాదిస్తాడు? ఆమె ఎంత డబ్బు ఖర్చు చేస్తుంది? బ్యూటిఫుల్ సెంటెన్సెస్. నెక్స్ట్, వాషింగ్ మిషన్ ఎంత డిటర్జెంట్ పౌడర్
సో బట్టలు పిండడానికి తీసుకుంటుంది వాషింగ్ మిషన్. దిస్ సెంటెన్స్ కమ్స్ అండర్ ఇట్ కేటగిరీ. సో నౌ సీ ద యాక్షన్ వర్బ్ స్పెండ్ ఖర్చు చేయడం, హ్యావ్ కలిగి ఉండడం, సో సర్వ్ ఇవ్వడం, సర్వ్ చేయడం, నెక్స్ట్ ఆఫర్ చేయడం, అదర్వైజ్ హ్యావ్ కలిగి ఉండడం, వర్క్ చేయడం పని చేయడం, నెక్స్ట్ టేక్ తీసుకోవడం, డ్రింక్ తాగడం, సో యాడ్ కలపడం, నెక్స్ట్ సో తీసుకోవడం గివ్, సో పని చేయడం, రాయడం, సో సంపాదించడం, ఖర్చు చేయడం, నెక్స్ట్ తీసుకోవడం. These are all action verbs here. So I made sentences with all subjects I, we, you, they, he, she, it. So నేను, మనం, అదర్వైజ్ మేము. సో మనం ఎంత క్వాంటిటీ ఫుడ్ డిన్నర్లో తీసుకుంటాము, మేము ఎంత క్వాంటిటీ ఫుడ్ డిన్నర్లో తీసుకుంటాము. నువ్వు, వాళ్ళు, అతడు, ఆమె, వాషింగ్ మిషన్, ఇట్. సో మేక్ యువర్ ఓన్ సెంటెన్సెస్ అండ్ ప్రాక్టీస్ వెల్. థ్యాంక్ యూ సో మచ్.